సంజయ్ దత్, అశ్విని దత్ వాళ్ళందరూ ఉన్నారు కదా మేకర్స్. సంజయ్ దత్ కాదు సారీ, అశ్విని దత్. సలార్ నచ్చింది నాకు, కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు రాలేదో అర్థం కాదు నాకు. ఏం లేదు, యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, చిన్న సర్వే చేస్తున్నాం అనమాట సినిమాల మీద. సార్ మరి ఏంటి కల్కి బజ్? ఎలా ఉంది ట్రైలర్ కల్కి? ట్రైలర్ ఎలా అనిపించింది? ఎలా ఉంది ట్రైలర్ కల్కి? హాయ్ గాయ్స్, నాగశ్విన్ ఇంకా ప్రభాస్ మూవీ కల్కి పబ్లిసిటీ కాంటెంట్ బయటికి వచ్చినప్పటి నుంచి, పబ్లిసిటీ కాంటెంట్ అంటే అదే మేకింగ్ వీడియోస్, ఫస్ట్ స్ట్రైకులు, పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, టీజర్ ఇలాంటివి అనమాట. సో ఏ పబ్లిసిటీ మెటీరియల్ బయటికి వచ్చినా జీరో బస్ క్రియేట్ చేసే భయ్యా. ఫిల్మ్ చూద్దాం అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు భయ్యా. బుజ్జి ఇంట్రొడక్షన్ ఈవెంట్ తో కొంచెం బస్ క్రియేట్ అయింది. ఆ ఈవెంట్ లో యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు, ఆర్ ట్రైలర్ కూడా లాంచ్ చేయలేదు. ఒక వెహికల్ ని ఇంట్రడ్యూస్ చేశారు, అదే బుజ్జి. ఆ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు భయ్య ఆ కార్లో. దాని తర్వాత నాగ చైతన్య కూడా డ్రైవ్ చేశాడు ఆ కార్ని. ఇండియాస్ ఫస్ట్ F1 డ్రైవర్ నారాయణ కార్తికేయన్ కూడా డ్రైవ్ చేశారు భయ్య. నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో కూడా డ్రైవ్ చేయిద్దాం అనుకుంటున్నారు బుజ్జిని అని అప్పట్లో టాక్ వచ్చింది. మహేష్ బాబు రావాలి, ఎన్టీఆర్ రావాలి, రామ్ చరణ్ రావాలి, బాలయ్య బాబు రావాలి, ఇందులోకి మొత్తం అందరూ వచ్చేయాలి ఇందులోకి. బుజ్జిని ఇప్పుడు ప్రతి స్టేట్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు భయ్య, అన్ని స్టేట్స్లో తిప్పుతున్నారు. దానివల్ల పబ్లిసిటీ అవుతుందని టీం వాళ్ళ నమ్మకం. తర్వాత ప్రైమ్లో బుజ్జి అండ్ భైరవ అని ఒక యానిమేటెడ్ సిరీస్ వచ్చింది భయ్య, 2 ఎపిసోడ్ సిరీస్. చిన్నప్పుడు కార్టూన్స్ చూసేవాడిని భయ్య, పెద్దగయ్యాక మానేసా. ఎందుకో యానిమేషన్ ఫిల్మ్స్ అంటే నాకు కొంచెం ఎవర్షన్, అంటే అంత ఇష్టపడను చూడ్డానికి. బట్ బుజ్జి అండ్ భైరవ అమెజాన్ ప్రైమ్లో చూశాను భయ్య, నచ్చింది నాకు. ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా బాగుంది. చాలా ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తున్నారు బ్యాక్ స్టోరీలో. ఎక్సైటింగ్గా ఉంది మొత్తం సినిమా చూద్దామని. నాగశ్విన్ ఎలాంటి వరల్డ్ బిల్డ్ చేశాడని చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. ఆగలేకపోతున్నాను సార్. సరే ఇంత చేశారు, బజ్ క్రియేట్ అయిందా లేదా? నాకైతే కొంచెం బజ్ క్రియేట్ అయినట్టే అనిపిస్తుంది. బట్ రూరల్ తెలంగాణ ఇంకా ఆంధ్రాలో బజ్ క్రియేట్ అయిందా లేదా వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము నేను, రాగడి. ఎస్, వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ రూరల్ ఏరియాస్ని క్రాస్ చేసుకుంటూ కర్నూలుకి రీచ్ అయ్యాం భయ్య. అసలు కల్కి సంగతి ఏంటి, బజ్ ఉందా లేదా? ట్విట్టర్ ఇంకా అర్బన్ ఏరియాస్లో బజ్ ఉంది డీసెంట్గా, బట్ రూరల్ ఏరియాస్ సంగతి ఏంటి? ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే సినిమా హిట్ అవుతుంది. సో అన్ని వర్గాలకి సినిమా రీచ్ అయిందా లేదా, రీచ్ అవుతుందా లేదా ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కాంటెంట్ నుంచి అని తెలుసుకోవడానికే ప్రయత్నం చేసాము. సో కొన్ని రెస్పాన్సెస్ ఏంటో చూద్దాం. ప్రభాస్ గారు ఉన్నారు కదా, అవును. ఆయనది ఫేవరెట్ మూవీ ఏంటి? బాహుబలి బాగానే ఉంటుంది. సలార్ నచ్చింది నాకు, కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు రాలేదో అర్థం కాదు నాకు. ఓకే, ఆయనది ఒక మూవీ వస్తుంది, కల్కి వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. యూజువల్గా యానిమే చూస్తుంటాను నేను. సో రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన క్లిప్ ఉంది సార్, అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ వరల్డ్ గానే యానిమేలో సేమ్ ఇలానే ఉంటుంది, వరల్డ్ డిజైనింగ్ ఇట్లా. దాంతో మీరు ఎక్సైట్ అయ్యారా? దాంతో బాగా అనిపించింది. మిగతా పబ్లిసిటీ కాంటెంట్ ఏదైతే రిలీజ్ అయిందో, కార్ తయారు చేయడం, కార్ తయారు చేయడం అవన్నీ ఓకే, కాకపోతే మెయిన్గా మాత్రం నాకు ఈ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది ఉంది చూసారా, అది బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది సలార్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారంటారా? అవుతా అనిపిస్తుంది, ఎందుకంటే జోనర్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే డిఫరెంట్ వరల్డ్ అట్లా అనిపించింది నాకు. మోస్ట్లీ యానిమే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే హైప్ రేట్ ఏంటది. कौन से स्टेट से हो? हम उड़ीसा से। मूवीज देखते? जी सर। प्रभास पता है आपको? हाँ, कौन सा मूवी देखे प्रभास का? बाहुबली देखा हूँ और एक साहू। प्रभास का और एक मूवी आ रहा है लेटेस्ट, ठीक है सर। पता है क्या उस मूवी के बारे में? नहीं वो बारे में नहीं। मुझे नहीं पता। कल्कि बोल के एक मूवी आ रहा है, कल्कि कल की बोल नहीं सुने? नहीं सुना। टीजर कुछ रिलीज हुआ, वो देखो ठीक है और सर। आपके फ्रेंड्स को भी बोलो देखने के लिए. ठीक है सर। బాయ్ బ్రో. చెప్పనా? సినిమాలు చూస్తావు కదా? చూస్తా, కల్కి కోసం వెయిటింగ్. ప్రభాస్ ఫ్యాన్ నేను, ప్రభాస్ fan? ఆడ కూడా చూసుకుంటాండి ప్రభాస్ మరి బొమ్మలు ఉంటాయి. చూసావు అదేదో రిలీజ్ అయింది ప్రైమ్ లో? బుజ్జిది ట్రైలర్ రిలీజ్ అయింది, ఇంకోటి కాటన్స్ ఇది ఒకటి అన్నీ వచ్చినాయి. చూడలేదా మరి? చూసిన దేంట్లో బ్రహ్మి కూడా ఉంటాడు, దేంట్లో చూసావు? ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటా రీల్స్. రీల్స్ చూసావా? ఆ, మొత్తం చూడలే? మొత్తం రెండు చూడలేదు. ఎపిసోడ్లు ఉన్నాయి కదా? లేదు సార్, స్క్రాప్ లోంచి బుజ్జిని తయారు చేసి మేకింగ్ గురించి అయితే చూసిన. ఇంత ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ పెరిగిందా? ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కువ ఉంటాయి. బాగుంటది సినిమా. సో మీ మన కర్నూలులో రీచ్ అయిందా? అంటే రీచ్ అయింది. ఫ్రెండ్స్ వీళ్ళందరికీ తెలుసు, అందరికి తెలుసు. ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈ మూవీతో ఇంకొక స్థాయి పెరిగిపోతా అనిపిస్తుంది ప్రభాస్కి అయితే. మా అన్నయ్య కదా, ఎంతైనా పెరగాల ఖచ్చితంగా. హాలీవుడ్ లెవెల్లో నాగశ్విన్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. నాగశ్విన్కి బాగా ఇస్తాడు. సంజయ్ దత్, అశ్విని దత్ వాళ్ళందరూ ఉన్నారు కదా మేకర్స్. సంజయ్ దత్ కాదు సారీ, అశ్విని దత్. స్వప్న అంటే ప్రొడ్యూసర్ కావాలి. అర్థమైందా? అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫన్ ఆ సినిమాలో ఫన్ కూడా క్రియేట్ అయింది కొంచెం బుజ్జి నుంచి. వాళ్ళు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సినిమా మొత్తం.
ప్రభాస్ మూవీస్ చూస్తారు కదా. ఎస్. సో ఆయన లేటెస్ట్ మూవీ వస్తుంది, రాబోతుంది. యా, కల్కి. కల్కి ఏం నచ్చుతుంది మీకు దాంట్లో? మన ఇండియాకి ఒక మార్వెల్ సినిమాని పరిచయం చేస్తున్నాడేమో అని చెప్పి అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు అందరూ అనుకుంటారు అశ్విన్ ఇజత్ పెడుతున్నాడు తీస్తున్నాడు, అట్లా కాదు, టాలెంట్ కూడా ఉండాలి కదా. ప్రొడ్యూసర్స్ పెట్టేటందుకు చాలా మంది రెడీ ఉన్నారు, కానీ తీసే సత్తా కూడా ఉండాలి అని అంటారు. బుజ్జి అండ్ భైరవ చూసా. దాంతో మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెరిగిందా? నేను ఎట్లా అంటానంటే రాజమౌళి సినిమా ఎలాగైతే మొత్తం అందరికి ఏదైనా తీస్తే అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుందో, అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎలా అయితే కనెక్ట్ అవుతారో, యానిమేషన్ కనెక్ట్ కాలేదు. లైవ్ ఎగ్జాంపుల్లో నా కొడుకున్నాడు, నా కొడుకు కనెక్ట్ అవ్వలేదు. బాహుబలి మొన్న రీసెంట్గా యానిమేషన్ రిలీజ్ అయింది, ఈ కనెక్టెడ్ సో మచ్. అంటే ఏమీ తెలియని వాళ్ళని కూడా రాజమౌళి సినిమా కనెక్ట్ చేయగలుగుతా. అంటే నేను రాజమౌళిని ఎందుకు చెప్తున్నానంటే మీరు మ్యూట్ చేసుకొని చూసినా కానీ స్టోరీ అర్థమైపోతుంది రాజమౌళి సినిమాకి. ప్రభాస్ మూవీస్ చూస్తారా? ప్రభాస్ మూవీస్ చూస్తాను. లాస్ట్ మూవీ ఏంటి చూసింది? ప్రభాస్ మూవీ లాస్ట్ మూవీ బాహుబలి చూశాను. బాహుబలి తర్వాత ఏం చూడలేదా? చాలా తర్వాత చూడలేదు. కొత్త మూవీ వస్తుంది ప్రభాస్ది, కల్కి. కల్కి అందులో టీజర్ చూశాను. వెహికల్ కూడా బుజ్జి వెహికల్ చాలా బాగుంది. అది డిజైనింగ్ దాన్ని మన మహీంద్రా వాళ్ళు ఇంకొకరు కలిపి డిజైన్ చేశారంట కదా. దానివల్ల మనకు హాలీవుడ్ రేంజ్కి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్కి ఎదుగుతులండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన టాలీవుడ్ హీరోస్ కానీ నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతున్నారు అనమాట. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎంతసేపు ఈ ట్రెడిషనల్ స్టోరీసే కాకుండా మన టెక్నాలజీ వైపు సినిమాలు తీయాలి. ఎంతసేపు లవ్ మ్యాటర్లు ఇవన్నీ కాకుండా టెక్నాలజీ వైపు మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి సినిమాలు తీయడం కోసం కూడా ఇలాంటి మనం హాలీవుడ్లో అయితే ఇలా క్రియేట్ చేస్తారో సినిమాల కోసము, అలా ఇక్కడ కూడా క్రియేట్ చేస్తే ఉన్నప్పుడు ఏమవుతుందంటే సినిమా మనది తెలుగు ఇండస్ట్రీ ప్రమోట్ అవుతుంది అనమాట. బుజ్జిని చూస్తేనే నాకు అనిపించింది ఇంకా ఓకే ఓ లెవెల్లో మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రభాస్ సినిమాలు చూస్తావు కదా? ప్రభాస్ ఫ్యానా? ఓకే. లేటెస్ట్ రాబోతున్న సినిమా పేరేంటి? కల్కి. బుజ్జి అండ్ భైరవ అని ఒకటి వచ్చింది కదా, యానిమేటెడ్. చూసాను. ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? 2. నచ్చిందా? అంటే హైప్ పెరిగిందా దానివల్ల? హైప్ ఏమో అని అందరికైతే అవేర్నెస్ వచ్చింది సినిమా అనేది ఎట్లుంటుంది అనేది. ఏంటి బుజ్జి అంటే ఏంటి? అంటే చిన్న రోబోట్ అది. ఓకే. భైరవ పెట్టారు, కార్ తయారు చేసుకొని మోసం చేస్తుంది లాస్ట్. సో ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మూవీ నుంచి? ఏం ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది బ్రో సినిమా. ఇంకా బుజ్జి వెహికల్ది అది మళ్ళీ యానిమే తయారు చేయడం ఎపిసోడ్స్ చూసా? యానిమే చూసాను బ్రో. 2 ఎపిసోడ్స్ బాగుంది. బ్రహ్మానందం గారు తీసుకురావడం. కానీ బ్రహ్మానందం గారు సినిమాలో ఉంటారా? సినిమాలో ఉంటారా లేదా అనేది తెలియదు. ట్రైలర్ ఉంది కదా June 10th, అప్పుడు ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఓకే. సో కర్నూలులో బాగా బజ్ ఉందా సినిమాకి? కర్నూలు లేదు బ్రో, ఓవరాల్ వరల్డే ఉంది బ్రో. వరల్డే బజ్ ఉందా? సో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు తెలుసా నీకు కల్కిలో? కాస్ట్ అండ్ క్రూ అందరూ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకొనే గారు, కృతి సనన్ గారు. కృతి సనన్ కూడా ఉందా? ఉన్నారు. జనాలకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ జస్ట్ ఇంకా థియేటర్స్ June 27, ఇంకా ఆ రోజు హౌస్ఫుల్స్. జస్ట్ థియేటర్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇది భయ్ ఆ సంగతి. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందంటే నిజంగానే నాగశ్విన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళబోతున్నాడు అని ఈ ట్రైలర్తో అర్థమైపోతుంది. పక్కా పాత్ బ్రేకింగ్ స్టఫ్ లాగా ఉంది. చాలా హాలీవుడ్ సినిమాలు కనిపిస్తాయి భయ్యా మీకు. దట్ ఈస్ అన్అవాయిడబుల్ అనుకోండి. మేజ్ రన్నర్లు, డ్యూన్లు, మ్యాడ్ మ్యాక్స్లు ఇవన్నీ గుర్తొస్తాయి. బట్ మన తెలుగు స్టోరీ సెటప్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది భయ్యా. 700 crores అంట సినిమా బడ్జెట్. ఆఫ్టర్ మహానటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కనిపిస్తున్నారు భయ్యా ఈ సినిమాలో. తెలుగు డబ్బింగ్ అంత గ్రేట్గా లేదు భయ్యా. ఓ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ రావట్లేదు. సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో అంత ఎక్స్ట్రాడినరీ అనిపించలేదు భయ్యా. టీజర్లో బాగా నచ్చింది నాకు. అమితాబ్ బచ్చన్ గారికి చాలా పెద్ద రోల్ ఉండబోతుంది ఈ సినిమాలో అని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఉంటే మంచిదే, నా ఫేవరెట్ యాక్టర్ అయినా. ఇంకా ఎక్కువ చెప్పను ట్రైలర్ గురించి. ట్రైలర్ ఎలా అనిపించింది? Trailer is really nice. I think Nag Ashwin has outdone himself. In రోజులు మనం రాజమౌళి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుతుండే. ఐ థింక్ వీ కెన్ టాక్ అబౌట్ నాగ్ అశ్విన్ వర్క్ నౌ. ఇది బిగ్ స్క్రీన్ మూవీ అంతే. అంటే ఐమాక్స్ పెద్ద స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో చూస్తేనే అర్థమైంది. అంటే లైక్ యూ కెన్ ఎంజాయ్ విజువల్లీ. అని నాకు ఫస్ట్లీ మెయిన్లీ ఆ కాస్ట్యూమ్స్ అండ్ ఆ విజువలైజేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. సో కల్కి సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. నాకైతే నచ్చింది. మేము ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కల్కి సినిమా రీచ్ ఎలా ఉంది, పెనట్రేషన్ ఎలా ఉంది కనుక్కున్నాము. సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.